ఆ మహాదేవునిపై భక్తి సుధారసాన్ని ప్రవహింపజేసే పరమశివ ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మహాగణపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నమః శివాయ. సుమారు 1200 సంవత్సరాల క్రితం కాశ్మీర్కు చెందిన మహనీయుడు, ఋషి, సిద్ధుడు శివ అద్వైత సిద్ధాంతముపై అద్భుతమైన ప్రత్యాభిజ్ఞాకారికాను రచించిన శ్రీ ఉత్పలదేవుడు శ్రీనగర్లోని డాల్ లేక్ ఒడ్డున సంచరిస్తూ భక్తి పారవస్యంలో ఆసువుగా చెప్పిన శ్లోకాల మాల అయిన శివస్తోత్రావళిని తెలుగులోకి నేను అనువదించాను. ఆ శివస్తోత్రావళి నుంచి నేటి శ్లోకం. ఓం చలమసి యదపి మానస తత్రాపి శ్లాఘ్యసే యతో భజసే శరణానామపి శరణం త్రిభువన గురుం అంబికాకాంతం. ఓ మనసా, నీవు చంచలమైన దానివైనా కూడా ప్రశంసకు పాత్రురాలివే. ఎందుకంటే శరణు ఇచ్చే దేవతలకు కూడా రక్షకుడు, 3 లోకములకు గురువైన పార్వతీదేవికి అతి ప్రియమైన స్వామిని అనగా శివుని భజనను చేస్తున్నావు కనుక. ఉల్లంఘ్య వివిధ దైవత సోపానక్రమముపేయ శివచరణాన్ ఆశ్రిత్యాప్యధరతరాం భూమిం నాద్యపి చిత్రముజ్జామి. వివిధ దేవతల క్రమమును ఉల్లంఘించి అన్నిటికంటే ఉత్తమమై ప్రాప్తింపజేసుకునే యోగ్యమైన శివుని ఆశ్రయించి కూడా అత్యంత నీచమైన విషయాల పట్ల ఆసక్తిని వదలలేకపోవటం చాలా ఆశ్చర్యంగా ఉంది. అటువంటి విషయాల నుండి మనసు మరలేలా అనుగ్రహించమని ప్రార్థన. ప్రకటయ నిజమధ్వానం స్థగయతరాం అఖిలలోకచరితాని యావద్భవామి భగవంస్తవ సపది సదోదితో దాసః. హే ఈశ్వర, నేను మిమ్మల్ని చేరుకునే వరకు మీ దగ్గరకు వచ్చే మార్గమును తెరిచే ఉంచండి మరియు అన్ని లోకాల అనగా మనోవ్యవహారాలను స్తంభింపచేయండి. ఓం నమః శివాయ. తరువాతి శ్లోకం పోస్టు చేయగానే తెలియడానికి నోటిఫికేషన్ను సెట్ చేసుకోండి. ఆ మహాదేవుని కీర్తిస్తూ చెప్పబడిన స్తుతిని అందరికీ చేరేలా చేయాలని సంకల్పించిన మీ పరమశివ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుతూ తన కరుణాకటాక్ష వీక్షణాలను అందరిపై ప్రసరింపజేయాలని ఆ పరమశివుని ప్రార్థిస్తూ భక్తజన విధేయుడు కావూరి శ్రీనివాస్.